భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మొట్టమొదటి టీ20 మ్యాచ్ ఈ నెల 11న ప్రారంభం కానుంది. 3 టీ20ల సిరీస్ లో భాగంగా జరగనున్న మొదటి మ్యాచ్ కు మొహాలీ వేదికగా జరగనుండగా ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. ప్రాక్టీస్ లో భాగంగా రెండు జట్లు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇదిలా ఉండగా భారత జట్టు యాజమాన్యం జట్టు ఎంపిక విషయంలో ఎన్నడూ లేని చొరవను ప్రదర్శించింది. ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు లేకుండానే ఈ సిరీస్ కోసం బరిలోకి దిగుతోంది. దీన్ని బట్టి చూస్తే టీ20 ప్రపంచ కప్ జట్టులో వీరు ఉన్నట్టా లేనట్టా అన్న దానిపై చర్చలు జోరుగా నడుస్తున్నాయి. ఈ విషయాన్ని అటుంచితే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అందుకే ఈ సిరీస్ కోసం అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. అయితే అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు టీమిండియా యాజమాన్యం సరికొత్త అస్త్రాన్ని రంగంలోకి దించింది. అతడే శివం దూబే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఐపీఎల్లో దుమ్ము రేపుతున్న శివం దూబే తాజాగా రంజీ మ్యాచ్ లో కూడా అదరగొట్టాడు. బీహార్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై తరపున శివం దూబే అదిరిపోయే ఆల్రౌండ్ ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్ లో 41 పరుగులు చేయడమే కాకుండా 6 వికెట్లతో సత్తా చాటాడు. ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే టీ20 సిరీస్ లో గనుక దూబే సత్తా చాటుకుని నిలకడైన ప్రదర్శన చేస్తే భవిష్యత్తులో సుదీర్ఘకాలం ఆల్రౌండర్ గా జట్టులో కొనసాగే అవకాశాలున్నాయి. దూబే గనుక ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ ఐపీఎల్ 2024 లో నిరూపించుకుంటే పాండ్యాకు సరైన ఆల్టర్నేట్ గా సెలెక్టర్ల దృష్టిలో పడ్డం ఖాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.